ఈ యొక్క వీడియోలో వారణాసికి సంబంధించి మళ్ళీ వచ్చి రాకా మూవీ అల్లు అర్జున్ మూవీకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ అప్డేట్ ఏంటంటే మహేష్ బాబు గారు వీళ్ళ రెమ్యూనరేషన్స్కి సంబంధించిన ఒక నివేదికల ప్రకారంగా వచ్చిందండి. సో ఎంత ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. అది కాకుండా ఏ మూవీకి ఎక్కువగా బజ్ అనేది ఉంది, ఏ మూవీకి ఎక్కువగా హైప్ అనేది ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చక్కర్లు అయితే బాగా కొడుతుంది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఈ యొక్క రెమ్యూనరేషన్ పారితోషికం గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఏంటి ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. నన్ను నాలాంటి వాడిని కూడా సపోర్ట్ చేయండి అబ్బా. అప్పుడప్పుడు నేను కొత్త అప్డేట్లు అన్నిటి వస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ వారణాసి మూవీ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. మన వారణాసి మూవీ అండి. సో మనం వారణాసి మూవీ మన రాజమౌళి గారు ట్రిపుల్ తీసేసి మొత్తం అయిపోయిన తర్వాత, ఓకేనా. సో మన మహేష్ బాబు గారితో ఒప్పుకున్నాడు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నావు బ్రో, పాయింట్కి రానంటే వస్తా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ ఒప్పుకున్న విషయంలోనే ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2-3 సంవత్సరాల్లో మన మహేష్ బాబు గారు కనీసం ఒక 3-4 సినిమాలు చేయొచ్చు. అప్పుడు దానికి రెమ్యూనరేషన్ అనేది ఎంత తీసుకుంటాడు, ఒక 50 కోట్ల 60 కోట్ల ఈ రేంజ్లో తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే చిన్న సినిమాలు కాబట్టి సో ఈ రేంజ్లో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ యొక్క 2-3 సంవత్సరాల్లోనే ఈ యొక్క వారణాసి మూవీకి ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు అదంతా లాస్ అయిపోయింది కదా. కొంచెం లాజికల్గా ఆలోచించండి. సో ఇదంతా అనుకొని వీళ్ళంతా మాట్లాడుకొని మహేష్ బాబు గారు ఇంత డిమాండ్ అనేది చేశాడనమాట. నాకు కనీసం ఒక 170 కోట్లు ఇస్తే నేను మూవీ అనేది ఒప్పుకుంటాను, చేస్తాను. అది కాకుండా ఒక పౌరాణిక సినిమా కాబట్టి నా జీవిత లక్ష్యం వన్స్ నా లైఫ్లో వచ్చే ఓన్లీ 1 లైఫ్ ఈ యొక్క మూవీ అనేది ఆయన ఒప్పుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు 2-3 మూవీస్ అనేటివి 2-3 సంవత్సరాలు అనేటివి ఈ 2-3 సంవత్సరాల్లోనే ఒక 4-5 మూవీస్లు అయితే చేసేవచ్చు. దానికి రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది మ్యాక్సిమం అలా ఆలోచించండి, ఒక 200 కోట్లు వస్తుంది అనమాట. సో అదే విధంగా ఆ యొక్క 2-3 సంవత్సరాలకి ఈ యొక్క జరిగే ఈ వారణాసి మూవీ షూటింగ్కి మొత్తం కలిపి కవర్ చేసేసాడు అనమాట ఆ యొక్క రెమ్యూనరేషన్ మహేష్ బాబు గారు. సో ఒక 170 కోట్లు తీసుకుంటానని చెప్పి చెప్పడం అనేది జరిగింది, ఇవ్వడం అనేది కూడా జరిగిపోయింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో మందాకిని క్యారెక్టర్ ప్రియాంక చోప్రా గారు, సో ఆమె కనీసం హాలీవుడ్లో ఎంత తీసుకుంటుందో మీకు తెలిసిందే. బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోయింది, ఓకేనా. రెమ్యూనరేషన్ అనేది చాలా ఎక్కువ హీరోయిన్స్కి. కనీసం ఆమెని ఒప్పించి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు, ఓకేనా. ఆమె ట్రావెలింగ్కే కనీసం ఒక రోజుకి ₹1,00,000 అయిపోతుందంట. రాజమౌళి గారు మాటల్లోనే తెలుస్తుంది. సో 20-30 కోట్ల వరకు ఉండొచ్చు ఈమె రెమ్యూనరేషన్ అని చెప్పి కొన్ని రూమర్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. 20-30 అండి. చూసుకున్నట్లయితే ఇక రాజమౌళి గారి విషయానికి వస్తే, సో రాజమౌళి గారు 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈయన కూడా అంతే. ఈ 2-3 మూవీస్లోనే ఒక చిన్న సినిమాలు చాలా తీసివచ్చు అనమాట. లైక్ విక్రమార్కుడు, ఈగ ఇలాంటి సినిమాలు తీసివచ్చు మామూలుగా అయితే. సో పెద్ద సినిమా తీయాలని చెప్పి ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నారు కాబట్టి, సో మహేష్ బాబు గారిని ఒక రేంజ్లో చూపించాలని చెప్పి ఇండియాని షేక్ చేయాలనుకున్నారు కాబట్టి ఈయన మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక 200 కోట్ల రెమ్యూనరేషన్ అనేది తీసుకున్నారని చెప్పి రూమర్ అయితే ఉంది, ఓకేనా. మొత్తం కలిపి ఎంత మీరు ఆలోచించుకోండి. మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్లకి సంబంధించింది మొత్తం ఒక 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు 6 కోట్లు 7 కోట్లు ఈ రేంజ్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మొత్తం వీళ్ళ రెమ్యూనరేషన్ 600 కోట్లు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. సో ఇంకా చూసుకున్నట్లయితే ఆ యొక్క CGIకి ఆ యొక్క VFX గ్రాఫిక్స్కి కనీసం ఒక 600 కోట్లు 700 కోట్లు అయిపోతుంది. చెప్పేది ఏంది, ఫస్ట్లో ఏమన్నారు 1000 కోట్లు అన్నారు, తర్వాత 11 కోట్లు అన్నారు, తర్వాత అంటే మూవీ తీయక ముందండి. ఇప్పుడు తర్వాత వచ్చి 12 కోట్లు అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చి 13 కోట్లు అన్నారు. తర్వాత మా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మందాకిని క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక చోప్రా నోరు జారేసింది 1400 కోట్లని అదనమాట. సో ఇది ఇంతవరకు జరిగేది కాదు, అది పెంచుకుని పోయే అవకాశం ఉంది, తెలియదు కదా. సో మూవీ అనేది ఎంతవరకు వెళ్తుందో. అది కాకుండా నెట్ఫ్లిక్స్ వాళ్ళు
ఆ 2 మూవీస్ ని తీయండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. జియో హాట్‌స్టార్ వాళ్ళు, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా పెద్ద కథ, ఇది ఒకే సినిమాలో తీసి చూపియాలంటే అది నీ వల్ల కదరా బాబు నాయనా, ముందు నువ్వు ఒక 2 సినిమాలు తీసి మా ముందు పెట్టు, మేము మీకు తగ్గట్టుగానే మూవీ అనేది రెమ్యునరేషన్ అనేది ఇస్తాము అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది. మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ, నా ఫ్లాప్ అనే అవకాశం లేదు కానీ నేనైతే డిక్లేర్ చేయట్లేదు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరమే లేదు, ఇంకా బల్ల గుద్దినట్టు చెప్పాల్సిందే. అది కాకుండా పెద్ద స్కేలు, అదేం మన ఇండియా మీద టార్గెట్ పెట్టి ఏం తీయలేదు. సో బయట దేశాల నుంచి టార్గెట్ పెట్టి తీస్తున్నాడు, ఎందుకంటే పెద్ద స్కేల్ కాబట్టి. పెద్ద స్కేల్ కాబట్టే ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నాడు కాబట్టి తొలి భారతీయ సినిమా ఎవడైనా సరే చూడాల్సిందే, అదర్ కంట్రీ వాళ్ళు. చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్డేట్ అనేది ఇదనమాట. క్లారిటీ వచ్చిందా మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు గారి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిదండి రాకా మూవీ. ఓకేనా, నేను లాస్ట్లో కూడా చెప్తా ఏ మూవీకి హైప్ ఉందో, ఓకేనా, కానీ మీరు లాస్ట్ వరకు వినాలి. సో ఈ యొక్క రాకా మూవీకి కూడా ఒక 2 ఏళ్ళు అయిపోయింది అల్లు అర్జున్ గారు తీసి మూవీస్, పుష్ప 2 తర్వాత. ఓకేనా, సో ఈయన రెమ్యునరేషన్ కూడా 170 కోట్లే. ఓకేనా, సో అది కాకుండా అట్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెమ్యునరేషన్ వచ్చి 150 కోట్లు. ఎందుకంటే ఈ మధ్యలో చిన్న సినిమాలు చాలా తీసి వచ్చానమాట. వీళ్ళు ఏ మూవీ అయినా సరే, ఏ కథ అయినా సరే తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు హిట్ చేసేదానికే మాక్సిమం ట్రై చేస్తారనమాట. ఇంకా ప్రజల చేతిలోనే ఉంది మౌత్ టాక్తో హిట్ అవ్వాలా లేదా అని. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాకా మూవీలో హీరోయిన్ వచ్చి బాలీవుడ్ యాక్టర్ అనమాట, దీపికా పదుకొనే. ఆమె వచ్చి ఒక 20 కోట్లు, మాక్సిమం బాలీవుడ్ లో వచ్చి 13 కోట్లు 15 కోట్లు ఈ మాదిరిగానే తీసుకుంటుంది. కానీ బయట కదా, సో పవర్ అనేది ఎక్కువ ఆమెకి, అందువల్ల 20 కోట్లు 25 కోట్లు తీసుకుంటుందని చెప్పి రూమర్ అయితే ఉందండి. ఇది ఇక్కడ క్లారిటీ అనమాట. దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రాఫిక్స్ కి, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కి 300 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో మిగతా క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 కోట్లు 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు 9 కోట్లు 1 కోటి 2 3 లక్ష ఈ మాదిరిగా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అనమాట. మూవీ బడ్జెట్ వచ్చి మొత్తంగా టోటల్ గా చూసుకున్నట్లయితే 800 కోట్ల నుంచి 900 1000 అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఎంత చెప్పారు? 600 కోట్లు చెప్పారు, తర్వాత 7 వచ్చారు, తర్వాత 8 వచ్చారు, తర్వాత 9 వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతానికి 1000 వచ్చారు అనమాట, 1000 కోట్లు. సో ఇదండి, ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. రెమ్యునరేషన్ పరంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ పరంగానే ఇచ్చేసాను అనమాట. సో చూసుకున్నట్లయితే మూవీ ఎలా ఉండబోతుందిరా బాబు, ఏ మూవీకి హైప్ అనేది ఎక్కువ ఉంది అని అనుకుంటే నేను ముందే చెప్తున్నాను, ఎవరు ఫీల్ అవ్వద్దు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు స్కేల్ పెద్దది, డైరెక్షన్ పెద్దది, చాలా చాలా పెద్దది. అది ఎవరిది? వారణాసి అనమాట. విజువల్ పరంగా వండర్ వరల్డ్ అనమాట. మీ కంటికి చిన్న పిక్సెల్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఫుటేజ్ అనమాట. మనం చూసేదే ఈ రేంజ్లో సినిమా, ఇంకా ఐమాక్స్ కెమెరాతో అంటే ఈ రేంజ్ సినిమా చూస్తాం అనమాట. ఎక్స్ట్రా ఫుటేజ్ అనేవి ఈ సైడ్లో కనిపిస్తాయి. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. ఈ రేంజ్లో కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా, స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు నా తలపైన ఈడ కట్ అవుతుంది. అది కనిపించాలంటే ఎక్స్ట్రా ఫుటేజ్ స్క్రీన్ కావాలంటే ఐమాక్స్ కెమెరానే మొత్తం ఈ మాదిరిగా కనిపిస్తుంది అనమాట. డౌన్ అయి చూపించిన, సో ఆ మాదిరిగా ఉంటుంది విజువల్ వండర్ అనమాట. ప్రతి ఒక్క దేశానికి సంబంధించి అంటార్కిటికా, ఆఫ్రికా, సో కులుమనాలి, మళ్ళీ వచ్చి కులుమనాలి మన ఇండియాలో కూడా తీశారు. సో వారణాసి ఆ సెట్సెస్ తీశారనమాట. అది కాకుండా రష్యాలో కూడా తీశారనమాట. మిగతా ఇక ఏరియాలలో ఆఫ్రికాలో బోబోబ్ చెట్లు అని ఏవో ఉంటాయన్నమాట. సో అవి 100 సంవత్సరాలు బతుకుతాయి. సో అక్కడ షూటింగ్ అనేది చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట విజువల్ వండర్ గా కనిపించడానికి. సో ఈ యొక్క మూవీకి హైప్ అనేది ఈ రేంజ్ లో ఉంది. అల్లు అర్జున్ గారి మూవీకి ఎలా ఉందంటే హైప్, కొత్త లుక్ అనేది రివీల్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి జనాలలో ఒక క్యూరియాసిటీ అనేది వచ్చేసింది. సో అది నెక్స్ట్ వేన్ అనమాట. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ వైరల్ అయినట్టు నాకైతే కనిపించలేదు. ఇదనమాట, ఓకేనా. హైప్ అనేది దీనికి ఈ మాదిరిగానే ఉంది. జస్ట్ రాజమౌళి గారు ఒక చిన్న పోస్ట్ వదిలిన దానికి కుంభా క్యారెక్టర్ సోషల్ మీడియా షేక్ అయింది. మందాకిని మళ్ళీ వచ్చి మహేష్ బాబు గారి క్యారెక్టర్ని వదిలిన దానికి షేక్ అయింది అనమాట. సో మనోడు నిజంగా ఈ యొక్క మూవీలో మహేష్ బాబు గారు ఒక శక్తి కోసం పోరాడతాడనమాట. శక్తి పోరాడిన తర్వాత వీళ్ళు ఆ యొక్క టైం ట్రావెల్ అనేది చేస్తారు. ఆ టైం ట్రావెల్లో ఏమవుతుంది ఏంటి, ఆ యొక్క విజువల్ వండర్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, ఆ యాక్షన్ డ్రామా మొత్తం మైథలాజికల్ మొత్తం మిక్సింగ్ చేసి కొడతాడనమాట. సో మనం మూవీలోనే చూస్తాం.
ఇక ఏ మూవీకి హైప్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆల్రెడీ మహేష్ బాబు గారు చెప్పడం అనేది జరిగింది. ది హోల్ ఆఫ్ ఇండియా మూవీ రిలీజ్ అయిన తర్వాత ది హోల్ ఆఫ్ ఇండియా షేక్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మాత్రమే, జస్ట్ ఫస్ట్ రివీల్ కోసం మాత్రమే ఆ యొక్క పెద్ద ఐమాక్స్ స్క్రీన్ ని ఎల్ఈడి స్క్రీన్స్ తో నిర్మించి అంత పెద్ద ఈవెంట్ చేశారు కదా టైటిల్ రివీల్ కోసం. సో నెక్స్ట్ ఏ లెవెల్లో ఉండబోతుందో మీరు ఊహించుకోండి. సో అదనమాట, మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. ఎంతైనా సరే నేను ఇక టికెట్ ప్రైస్ ఎంతున్నా కానీ పెట్టి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా, కంపల్సరీ. అది పనిగా ఐమాక్స్ కెమెరాలో ఐమాక్స్ థియేటర్లోనే చూస్తాను. అది వేరే కంట్రీ కన్నా వెళ్ళన్నా చూస్తాను నేను కంపల్సరీ. అది మటుకు నో అబ్జెక్షన్ అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.